గుడ్ మార్నింగ్ మేడం. లోకేశ్వరి, సిట్ డౌన్. థ్యాంక్ యూ. నీ గురించి సుచిత్ర అంతా చెప్పింది. నువ్వు చాలా అందంగా ఉన్నావు లోకేశ్వరి. థ్యాంక్ యూ మేడం. అందుకే మోడర్న్గా ఎదిగే టైం వచ్చింది మేడం. మంచిదే, బట్ నువ్వు ప్రెగ్నెంట్ అంట కదా? ఈ ప్రెగ్నెన్సీ అడ్డంకా మేడం? అలా అని ఏం కాదు, అది గాని లేకుండా ఉంటే చాలా బాగుండేది కదా. ఓకే, నో ప్రాబ్లం. కాకపోతే రేపు ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం నీదే రెస్పాన్సిబిలిటీ. అంటే అంటే స్టేజ్ మీద ర్యాంప్ వాక్ చేస్తున్నప్పుడు గాని, ప్రెజెంటేషన్ చేస్తున్నప్పుడు గాని ఏదైనా పొరపాటు జరిగితే మాకు ఎలాంటి సంబంధము ఉండదు. ఓకే మేడం, ఎలాంటి రిస్క్ అయినా నాదే బాధ్యత. మరి మీ ఫ్యామిలీ నుంచి ఎవరి నుంచి మీకు ఎలాంటి మాట రాదు. మొత్తం నేను చూసుకుంటాను మేడం. నా ఇష్ట ప్రకారమే నేను ఇక్కడికి వచ్చాను. అలా అని ఇక్కడ సంతకం పెట్టు. ప్రియా మేడం, తనని తీసుకెళ్ళి ఫోటోషూట్ చేయమని చెప్పు. ఓకే మేడం. వెళ్ళి ఆడియేషన్ ఇవ్వండి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రండి మేడం. గుండు, గుండు, ఏ గుండు, ఏంటండి? ఏం చేస్తున్నారు మేడం గారు? కూర వండడానికి బెండకాయలు కట్ చేస్తున్నాను. తెలియట్లేదా? ఓహో, అవునా? ఇవాళ మాకు బెండకాయల వేస్ట్తో చేసిన కర్రీ అన్నమాట. బెండకాయ వేస్ట్ కర్రీ ఎందుకు అవుద్ది? నువ్వు వేస్ట్ వండుతున్నావు కాబట్టి. వేస్టా? చూడు, వండాల్సిన బెండకాయ ముక్కలు డస్ట్బిన్లో వేస్తున్నావు. డస్ట్బిన్లో వేయాల్సిన ముక్కలేమో ఇక్కడే పక్కన ఉంచుతున్నావు. అయ్యో, ఏంటే ఈ మధ్య పరధ్యానం మరీ ఎక్కువైపోయింది నీకు? ఆఫీసులో పిన్నితో జరిగిన గొడవ గురించి ఆలోచిస్తున్నావా? చిన్నత్తయ్యతో అసలు సమస్య లేదండి. అసలు సమస్య అంతా లోకితోటే.
విషయం మీతో చెప్తే అందరిని పిలిచి గొడవ చేస్తారు, అందుకే చెప్పడం లేదు. ఓయ్, ఆ, ఆ, ఏంటండి? మరీ ఎక్కువగా ఆలోచించకు. ఆఫీస్లో నేను సపోర్ట్ చేయలేకపోయినా ఆ తర్వాత ఆలోచిస్తే నువ్వు చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. లాభాల కంటే మన కంపెనీకి గుడ్ విలే ముఖ్యం. వన్స్ గుడ్ విల్ పోయిందా ఇంకా బిజినెస్ మూసేసుకోవాల్సిందే. పిన్నికి మెల్లగా నేను నచ్చ చెప్తానులే కానీ ఇంకా దాని గురించి వదిలే. హే, ఇటు కూరగాయలు నేను కట్ చేస్తాను. అరే